నమస్తే, వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తీసుకొచ్చాను. అదేంటంటే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అయిపోయింది వైసీపీ నాయకుల పరిస్థితి. వాళ్ళు ఒకటి చేద్దాం అనుకుంటే రెండొచ్చి వాళ్ళ పీకకు చుట్టుకుంటున్నాయి. అసలు ఏమైంది వైసీపీ నాయకుల పరిస్థితి గురించి అని అడుగుతున్నారా? ఆ విషయంలోకే వెళ్తున్నాను. ఇప్పటికే వైసీపీ నాయకులకి అక్రమ అరెస్టులు, ఎస్సీ ఎస్టీ కేసులు, భూ కబ్జాలు, ఇటువంటి వాటిని మిర్చి యార్డులో నిన్న కాక మొన్న జగన్ ఫేస్ చేసిన పరిస్థితులు ఇవన్నీ సరిపోనట్టు కొత్తగా సోషల్ మీడియా కేసు ఒకటి ఇప్పుడు వైసీపీ నాయకుల మెడకు చుట్టుకుంది. తప్పుడు పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలను ట్రోల్ చేస్తున్నారు కాబట్టి సజ్జల భార్గవ రెడ్డికి షాక్ తగిలింది. ఆల్రెడీ గతంలో సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ నాయకుల సోషల్ మీడియా కన్వీనర్ గా పనిచేసేవాడు. అయితే ఈ కన్వీనర్ పార్టీ ఆఫీసులో 400 మంది సజ్జల భార్గవ రెడ్డితో ఉండేవారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్ కేసులో మరొకసారి సజ్జల భార్గవ రెడ్డి పేరు వచ్చి విజయవాడ పోలీసులకు జనసేన నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కంప్లైంట్ లో సజ్జల భార్గవ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. సజ్జల భార్గవ రెడ్డి అనుచరులను పట్టుకుంటే వాళ్ళు కావాలని సజ్జల భార్గవ రెడ్డి సూచనల ప్రకారమే ఇలా మార్పింగ్ చేశామని వ్యక్తపరిచారు. అయితే సజ్జల భార్గవ రెడ్డి ఇదంతా ముందుగానే ఊహించి హైకోర్టుకు పిటిషన్ వేశాడు. కానీ హైకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. పైగా సజ్జల భార్గవ రెడ్డికి హితవు పలికింది. ఇకపై ఇలాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని, ఇంకా కేసు దర్యాప్తులోనే ఉంది కాబట్టి అప్పుడే శిక్ష తీసుకోవడం లేదని కూడా చెప్పింది. సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరచడంలో తప్పేమీ లేదు. కానీ అవతల వ్యక్తి ఉండే పొజిషన్ బట్టి వాళ్ళు నడుచుకోవాలని, అవతల వాళ్ళ ప్రతిష్ట భంగం కలిగేలా యువతల వాళ్ళు బిహేవ్ చేయకూడదని సజ్జల భార్గవ రెడ్డికి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. అలాగే సజ్జల భార్గవ రెడ్డి మార్ఫింగ్ చేసిన ఫోటోలని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి పోలీసులకు అవగాహన తీసుకోవాలని కూడా హైకోర్టు పిలుపునిచ్చింది. ఫ్యూచర్ లో ఇలానే చేస్తూ ఉంటే ఒకరి మీద ఒకరికి రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రమే సోషల్ మీడియా పనికొస్తుంది, కానీ ఎటువంటి సదాభిప్రాయాలు పంచుకోవడానికి సోషల్ మీడియా పనికిరాదని హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే సజ్జల భార్గవ రెడ్డికి బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. అయినా వైసీపీ నాయకులకు ఏమవుతుంది? నిన్న కాక మొన్న ఆల్రెడీ వల్లభనేని వంశీ జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటున్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసుకుంటే లోకేష్ రెడ్ బుక్ లో ఎవరున్నారో ఇంకా తెలీదు. దానికి తోడు కొత్తగా ఈ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కూడా త్వరలోనే జైలు ఊసలు లెక్క పెట్టబోతుంది అంటూ టీడీపీ నాయకులు వ్యక్తపరుస్తున్నారు. అసలు సజ్జల భార్గవ రెడ్డి ఎందుకు ఇలా చేశాడు? ఎవరు చెప్పకుండానే చేశాడా, లేకపోతే డబ్బుల కోసమే ఇదంతా చేశాడా అన్నది ఇంకా తెలియడానికి బ్యాలెన్స్ ఉంది. మీరు సజ్జల భార్గవ రెడ్డి అసలు ఈ వికృత చేష్టలు, ఈ సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెడుతున్నాడు అని అనుకుంటున్నారు? ఇదంతా ఖచ్చితంగా వైసీపీ నాయకులు సజ్జల భార్గవ రెడ్డికి ఆదేశాలు ఇచ్చి చేయించిందా, లేకపోతే సజ్జల భార్గవ రెడ్డి పాత కక్షలు ఏమైనా వాళ్ళ మీద తీర్చుకుంటున్నాడా అన్నది కూడా తెలియాల్సి. సజ్జల భార్గవ రెడ్డి అసలు ఇలా ఎందుకు చేశాడని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియో. థ్యాంక్ యూ.